నెక్ పెయిన్, మెడ నొప్పి గురించి మనం చర్చించుకుంటే అందులో ముఖ్యంగా చిన్నపిల్లల్లో అన్యూజువల్గా ప్రజెంటేషన్స్ ఉంటాయి. ఒకటి ఫిజియోలాజికల్గా ఉంటుంది, రెండోది పెథలాజికల్గా ఉంటుంది. ఫిజియోలాజికల్గా అంటే డే టు డే యాక్టివిటీసు, వాళ్ళు చేసే కార్యక్రమాలు, స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ లేకపోతే స్కూల్ యాక్టివిటీస్లో కానీ పిల్లల్లో యూజువల్గా ఓవర్ స్ట్రెయిన్ అవటం వలన టెంపరీగా వచ్చే మెడ నొప్పిని మనం ఫిజియోలాజికల్ పెయిన్, నెక్ పెయిన్ అంటాం. అదే పెథలాజికల్ పెయిన్ అంటే వెన్నుపూస ఏదైతే మెడలో ఉంటుందో 7 ఎముకలు ఉంటాయి. 7 ఎముకల సందులో నుంచి వెన్నుపూస నరాలు పోతుంటాయి. దానికి చుట్టూ కండరాలు ఉంటాయి, జాయింట్ ఉంటుంది, దానికి చుట్టూ లిగమెంట్స్ ఉంటాయి. వీటన్నిటి యొక్క వేరియబిలిటీ ఎక్కడైతే మనకు ఇంజురీ అయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లిగమెంట్ ఇంజురీ అయితే దాన్ని స్ట్రెయిన్గా ఆర్ స్ప్రెయిన్గా భావించడం జరుగుతుంది. అదే జాయింట్ ఇంజురీ అయితే అది ఆర్థరైటిస్గా భావించడం జరుగుతుంది. అందులో ఇంజురీ వలన ఫ్రాక్చర్ అయినా కూడా లేకపోతే డిస్లొకేషన్ అయినా, సబ్లక్సేషన్ అయినా తద్వారా వేరియబుల్ నెక్ పెయిన్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో పర్టికులర్గా మనం తీసుకుంటే ఎముక యొక్క సమస్యలు చూసుకుంటే ఎముకలో ఫ్రాక్చర్స్, లిగమెంట్ స్ట్రెయిన్, అంతేకాకుండా సబ్లక్సేషన్ అంటే జారిపోవడం, డిస్లొకేషన్ అంటే పూర్తిగా తొలగడం, దీన్ని మనం సమస్యలుగా తీసుకుంటాం. ఇవి మేజర్ ట్రామాలో జరుగుతాయి. సో మైనర్ బోన్ సమస్యల్లో వచ్చేది బోన్ క్వాలిటీ పూర్గా ఉన్నప్పుడు, విటమిన్ డి, కాల్షియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఆస్టోపోరోసిస్ అనే వ్యాధి వచ్చే ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా బోన్లో ట్యూమర్స్ అవి బినైన్ ట్యూమర్స్ కానీ ఆర్ క్యాన్సరస్ అంటే మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ కానీ, అంటే ఎముకల్లో ఉండే మూలు ఎముక అంటాము, మ్యారోలో కొన్ని ట్యూమర్స్ వస్తుంటాయి. సో తద్వారా మనకు సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా బోన్ ఇన్ఫెక్షన్కి లోనే ప్రమాదం ఉంటుంది. అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే సమ్టైమ్స్ వెరీ రేర్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్. సో మోస్ట్ కామన్గా మనం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వలన మనకు స్పైన్, వెన్నుపూస ఏదైతే ఉందో అది మనకు ఆస్టోమైటిస్ అనే ఒక వ్యాధికి లోనే ఆస్కారం ఉంటుంది. దాన్ని మనం ఇన్ఫెక్షన్గా భావిస్తాం, అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్గా భావిస్తాం. సో అలా ఎముకలలో సమస్య రావడం, ప్రతి ఎముక 2 కీళ్ళ ద్వారా అతుకుతుంది కాబట్టి వాటిని ఫేసెడ్ జాయింట్స్ అంటాం. ఫేసెడ్ జాయింట్స్లో ఆర్థరైటిస్, కీళ్ళవాతంలో మనం ఎక్కువగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, లేకపోతే ట్రొమాటిక్ ఆర్థరైటిస్ కానీ, డీజనరేటివ్ ఆర్థరైటిస్ కానీ, లేదా సమ్టైమ్స్ కాక్స్ అంటే ట్యూబర్క్లోసిస్, టీబీ ఆర్థరైటిస్ కానీ, ఇలాంటి సమస్యలు ఎన్నో మనం మెడ నొప్పిలో చూస్తుంటాం. సో చుట్టుండే మజిల్స్, లిగమెంట్స్ ఇంజురీస్ కానీ, లిగమెంట్లో ఇన్ఫెక్షన్ కానీ, మజిల్స్లలో యాబ్సెస్ వలన కూడా నెక్ ప్రాబ్లం వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో మనం మోస్ట్ కామన్గా పిల్లల్లో కంటిన్యూస్ స్మార్ట్ ఫోన్ అడిక్షన్స్ ఉంటాయి. కంటిన్యూస్గా వీళ్ళు స్మార్ట్ ఫోన్ వాడటం వలన నెక్ ఒక ఫ్లెక్షన్లో అంటే వంగి ఇలా పెట్టడం వలన కంటిన్యూస్ స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి. సో బ్యాక్ మజిల్స్ ఓవర్ స్ట్రెచ్ అవుతాయి, ఫ్రంట్ మజిల్స్ రిలాక్సేషన్లో ఉండటం వలన బ్యాక్ మజిల్స్ స్ప్రెయిన్ అవుతాయి. బ్యాక్ మజిల్స్ స్ట్రెస్లోకి లోన్ అయిపోయి దానిలో స్ట్రెయిన్ కానీ డెవలప్ అయ్యి నెక్ మజిల్స్ పెయిన్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఇలాంటి మనకు వాడే సిస్టమ్స్ కానీ, ట్యాబ్స్ కానీ, లేకపోతే సెల్ ఫోన్ కానీ, స్మార్ట్ ఫోన్స్ వాడటం వల్ల కూడా ఈ నెక్ పెయిన్ ప్రాబ్లమ్స్ అన్నది ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటాం. అంతేకాకుండా వెహికల్ ట్రావెలింగ్లో మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా జంపింగ్స్ వలన కానీ, లేకపోతే సడన్గా విప్లాష్ ఇంజురీస్ అనమాట, నెక్ ఇలా ముందుకు కొట్టుకొని వెనక్కి పోవడం, విప్లాష్ ఇంజురీస్ అనేది మనం వెహికల్స్లలో, కార్లలో చూస్తుంటాం. అట్లాంటి ఇంజురీస్ వలన కూడా నెక్లో మేజర్ ఇంజురీస్ అయ్యి సమ్టైమ్స్ పెరాలసిస్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. సో వీటిని మనం పరిగణలోకి తీసుకొని ఆ సమస్యని డయాగ్నోజ్ చేసుకొని తద్వారా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం. సో నెక్లో బోన్స్ అయిపోయాయి, మజిల్స్ అయిపోయాయి, జాయింట్స్ అయిపోయాయి, వచ్చేసి ఇంకా స్పైనల్ కార్డు, వెన్నుపూసది మనకు చాలా సెన్సిటివ్ ఆర్గాన్ ఉంటుందండి. వెన్నుపూస యొక్క లోపలి భాగంలో మనకు నరం ఉంటుంది, దాని చుట్టూ మనకు ఒక లిక్విడ్ పాస్ అవుతుంది బ్రెయిన్ నుంచి కింది వరకు. సో ఈ లిక్విడ్ని మనం సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటాం. ఈ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్లో కానీ, లేకపోతే వెన్నుపూసలో ఏమైనా ట్యూమర్స్ కానీ, అంటే గడ్డలు ఉండటము, అందులో సిరింగోమైలియా అంటాము, లేకపోతే ట్యూమర్స్, స్పైనల్ కార్డ్ ట్యూమర్స్ బినైన్ కానీ, సమ్టైమ్స్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ కూడా మనం చూస్తాం. సో ఇలాంటి ట్యూమర్స్ వలన కూడా మనకు మెడకు నొప్పి వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఈ యొక్క స్పైనల్ కార్డ్ ట్యూమర్స్ కానీ, బోన్ సమస్యలు కానీ, లిగమెంట్ సమస్యలు కానీ, మజిల్ సమస్యలు కానీ, జాయింట్ సమస్యలు కానీ నెక్లోకి ఎక్కువగా
మనం చూస్తుంటాం. ఈ సమస్యల్ని మనం పర్టికులర్గా ఇన్వెస్టిగేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఎక్స్రే బేసిక్గా తీసుకోవాలి. అవసరం ఉంటే సిటీ స్కాన్ కానీ లేకపోతే ఎంఆర్ఐ తద్వారా మనం ఫైనల్గా ఈ యొక్క ప్రాబ్లమ్ని డయాగ్నోజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా బేసిక్ రక్త పరీక్షలు, కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో మనకు ఏ డిజీజ్ ఏంటి అనేది మనకు తెలుసుకునే ఆస్కారం ఉంటుంది. తద్వారా మనం అంతేకాకుండా స్పెసిఫిక్ ఆథరైటిస్ సంబంధించిన కీలవాతం టెస్టులు చేసుకోవడం, బోన్ ట్యూమర్స్ సంబంధించిన టెస్టులు మార్కర్స్ చేసుకోవడం, ఇలాంటి రక్త పరీక్షల ద్వారా కూడా మనం స్పెసిఫిక్గా డయాగ్నోజ్ చేసుకుంటాం. సో ఎప్పుడైతే మనకు సమస్య అన్నది తెలుస్తుందో దాన్ని బట్టి మనం స్పెసిఫిక్గా లైన్ ఆఫ్ ట్రీట్మెంటు, అది కన్జర్వేటివ్ అంటే మందులు, ఫిజియోథెరపీ, పిల్లర్స్, సపోర్ట్స్ ఇవ్వడం వలన ప్రొటెక్షన్ ఉంటుందా, లేదంటే సర్జరీ అవసరం అన్నది అకార్డింగ్ టు ద డయాగ్నోస్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఇలా మనం ఎక్కువగా నెక్ పెయిన్స్లలో మనం సమస్యని తెలుసుకొని వాటిని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది.